నా తెలంగాణలోనా. ఈ పాటల తెలంగాణ వలపోతని చెప్తాడు, పాలమూరు దుఃఖాన్ని చెప్తాడు, పాలమూరు పలుగు పారబట్టుకొని ఎట్లా వలసవేంది పట్టణాలకు, ఎట్లా వలసవేంది బొంబాయికి, ఎట్లా వలసవేంది పక్క రాష్ట్రాలకు అనేది, ఎట్లా వలస వచ్చిండు హైదరాబాద్ బతకడానికి అనేది చెప్తాడు. అట్లాంటి పాలమూరుకు సంబంధించిన ఒక హీరో ఉన్నాడు తెలుగు సినిమా పరిశ్రమలో. అన్న మీరు మాట్లాడద్దు ఇక్కడ మీద, ఎవరు మాట్లాడదు ప్లీజ్, ఇది చాలా విలువైన విషయం. ఆ హీరో పాలమూరుకు సంబంధించిన ఆయన విజయ్ దేవరకొండ గారు. వాళ్ళ నాన్నగారు ఒకరోజు మేము సినిమా కథ చెప్పడానికి పోయినప్పుడు నన్ను అడుగుతాడు, సురేందర్ పాలమూరులో ఎక్కడన్నా, పాలమూరు మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడన్నా 1 ఎకరం భూమి దొరుకుద్దా అడగండి. మర్రి జనార్దన్ రెడ్డి గారు మీకు బాగా పరిచయం కదా, మీ అన్నను ఒకసారి అడిగి చూడు అని అంటాడు. నేను అడుగుతా, సార్ పాలమూరులో ఏం కాలవడ్డా సార్, అక్కడికి ఏం పోతారు అని అడుగుతా. నేను తెలంగాణ వచ్చినాక 2016-17 ఆ ప్రాంతంలో అడిగితే ఆయన చెప్తాడు, పాలమూరులో నేను మల్టీప్లెక్స్ కట్టాలనుకుంటున్నా సురేందర్, ఆ మల్టీప్లెక్స్కి స్థలం కావాలి అని అడుగుతాడు. సార్ అక్కడ మల్టీప్లెక్స్ అయితే ఎవరు అవుతారు సార్, పాలమూరులో మీరు వరంగల్లో కట్టండి, కరీంనగర్లో కట్టండి, లేదా నల్గొండలో కట్టండి, ఖమ్మంలో కట్టండి, చూస్తారు. కానీ మహబూబ్నగర్లో ఎవరు ఉంటారు సార్, పలుగుపార పట్టుకుని అందరు పట్నం వస్తారు, అక్కడ ఉన్నోళ్ళంతా వలస పోతారు సార్, మీ డబ్బు నష్టపోతారు అని నేను అంటా. ఆయన అంటాడు, సురేందర్ ఎక్కడున్నవే నువ్వు, తెలంగాణ వచ్చింది, పాలమూరుకు నీళ్ళు వచ్చినాయి, పాలమూరుకు నీళ్లతో పాటు పంటలు వచ్చినాయి, పంటలతో పాటు డబ్బులు వచ్చినాయి, డబ్బులతో పాటు వారాంతంలో ఒకసారి వినోదం కోసం మహబూబ్ నగర్లో ఏం లేక మా పాలమూరులంతా హైదరాబాద్కి వస్తాను సురేందర్, వాళ్ళకు నేను అక్కడ వరకు మల్టీప్లెక్స్ కడితే వాళ్ళు అక్కడనే ఆ వినోదాన్ని ఆనందిస్తారు. తెలంగాణలో పాలమూరు మారిపోయింది సురేందర్, నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ సార్ వచ్చినాక అన్నాడు. మరి మనం అట్టనే ఉందామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. ఈ మార్పు 100% ఒక బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ సార్తోనే సాధ్యమైంది, ఇంకెవరైనా చేయకపోతుండే. ఎంతో కొంత మన లోపల చైతన్యం నింపింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరదాకా నిద్రపోకుండా కూర్చున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 24 గంటల్లో 18 గంటలు కూర్చొని పనిచేసింది సార్ ఒక్కడే. మొన్నటి ఎన్నికల్లో ఓట్లేసినప్పుడు చాలా మందిని తప్పుదోవ పట్టిస్తే తప్పుదో పోయి ఓటేసిన వాళ్ళు 2-3 నెలల్లో తెలంగాణ సమాజం అంతా బాధపడుతుంది తమ్మి అన్నాడు సార్ మాట్లాడుతున్నప్పుడు. ఓడిపోయినప్పుడు అందరం బాధపడి ఏడిస్తే ఫామ్ హౌస్కి పోయి ఏడ్చినప్పుడు ఏడ్చినాం సార్ దగ్గర. ఏడిస్తే సార్ అన్నాడు, తమ్మి మీరు ఏడవద్దు, కష్టపడ్డారు కాబట్టి పిల్లలకు దుఃఖం వస్తుంది, అని 3 నెలల్లో తెలంగాణ సమాజం తిరిగి ఆత్మవిమర్శ చేసుకుంటుంది, ఎంత తప్పు చేసిందో తెలుసుకుంటుంది తమ్మి అన్నాడు. నిజంగానే సార్ అన్నట్టు తెలంగాణ సమాజం అంతా ఈరోజు తప్పు చేసి బాధపడుతుంది, ఎందుకు గెలిపించినావు అని. అట్లా బాధపడి రియలైజ్ అయ్యి తిరిగి రావడంలో అన్న ఆరూరు రమేష్ అన్న ముందుండడం, అది వరంగల్ జిల్లా నుంచి జరగడం మేమైతే నిజంగా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అన్నలాగానే అందరూ మార్పు చెంది తిరిగి సొంత గుట్టికి వస్తారని, రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అంటే పెద్దలు వస్తున్నారు కాబట్టి వేదిక మీదకి నిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికీ.